మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జ్యోతి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కోల్శెట్టి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నా దాకా అందించండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ వస్తుందన్నమాట. చక్కగా వీడియోస్ అయితే వెయిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. ప్లీజ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలామంది ఉగాది అంటాము, అలాగే యుగాది అంటాము. రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. ఉగాది అంటే ఉగా అంటేనే నక్షత్ర గమనం. ఇది నక్షత్ర గమనానికి ఆది సృష్టి ఆరంభమైన దినం కాబట్టి మనం ఉగాది అంటాం. అలాగే యుగము అన్నా కూడా అంతే అన్నమాట. యుగంలోనే కదా మనము 60 సంవత్సరాలు అనేది కలిపి ఒక యుగము అంటాము. దానిలో ఒక్కొక్క సంవత్సరం మనం మారినప్పుడు దాని ఆరంభంని యుగం అని చెప్పి యుగాది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఉగాదికున్న అర్థం. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ విషయాన్ని కూడా నేనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యుగాది అనేది మన తెలుగు వాళ్ళకి అత్యంత పవిత్రమైన పండుగ. ఈరోజు ఏది మొదలుపెట్టినా మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ మంచి మంచి కార్యక్రమాలను జరుపుతూ ఉంటాము. ఇది దక్షిణ భారతదేశంలోనే జరుపుకుంటాం. ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఋతువుల్లో ఫస్ట్ ఋతువైన వసంత ఋతువులోకి మనం ఎంటర్ అవుతాం కదా. ఈరోజు 6 ఋతువులు ఉంటాయి మనకి. దానిలో ఫస్ట్ ఋతువు వసంత ఋతువు. దానిలో నుంచి చైత్రమాసం మన నెలల్లో ఫస్ట్ మాసం. అలాగే శుద్ధ పాడ్యమి రోజున మొదటి రోజుని ఈ పర్వదినాన్ని జరుపుకుంటామన్నమాట. ముందుగా తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మన తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకున్న రోజు అన్నమాట. ఈ నూతన సంవత్సరంలో మనకు రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకొని ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయి,
అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకొని గ్రహ శాంతులు జరిపించుకొని సుఖంగా ఉండాలని పంచాంగ శ్రవణాన్ని కూడా వింటాము. మనం ఈ రోజున ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని వినాలని మన పెద్దవాళ్ళు సూచిస్తూ ఉంటారు. ఈ రోజున మనకి ఈ జగత్తుని సృష్టించే బ్రహ్మ ఈరోజే జగత్తు సృష్టించాడని నమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు అప్పగించింది కాబట్టి ఉగాదిని మనం ఈ విధంగా జరుపుకుంటాము. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు. సో అందుకే అలాగే మనం కాలగణం అంటే గ్రహ, నక్షత్రం, ఋతువులు, మాసం, వర్షాదికుల్ని ఈరోజే బ్రహ్మదేవుడు వర్తింపచేశాడని నమ్ముతారు. అందుకే దీన్ని వసంత ఋతువు నుంచే ప్రారంభమవుతుంది మన సంవత్సరం అనేది. ఇది నూతన జీవితానికి నాందిగా ఉగాది జరుపుకుంటామన్నమాట. మనం జనవరి అనే న్యూ ఇయర్ జరుపుకున్నా ఉగాది అనే తెలుగు నూతన జీవనంతోనే మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక కొత్త సంవత్సరంలో కొత్త హంగులతో కొత్తగా ఉండాలి, మంచి జరగాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము. ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా, ఉదయాన్నే పండగ రోజు ఉదయాన్నే లెగిచేసి చక్కగా బయటంతా మంచి ముగ్గులు అవన్నీ వేసేసుకున్నాను. అలాగే పండగ అంటే ముందుగా గడపలనది పసుపుతో అందంగా అలంకరించి కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి ఉన్న కళే వేరు. ఖచ్చితంగా ప్రతి పండగకి ఇలాగే చేసుకుంటూ ఉంటాను. దానివల్ల పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ముగ్గు వేయడం వల్ల ఎంతో పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ పండగ నుంచి ఎండలు అవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి పిల్లలకి అమ్మవారు అలాంటివి వస్తాయి కాబట్టి చక్కగా ఇంటికి మామిడాకుతో పాటు వేపాకును కూడా ఇంటికి కట్టేస్తూ ఉంటారు. చక్కని వేప పూతతో నిండుగా ఉన్న వేపాకుని ఇంటికి అలంకరిస్తే దాని కింద మనం అటు ఇటు తిరగడం వల్ల ఆ యాంటీబయాటిక్స్ మనం పీల్చడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటాము. కొంతమంది ఓన్లీ మామిడి తోరణాలే కడతారు, కొంతమంది ఇలా కడతారు. ఎవరి ప్రకారమైనా కానీ మంచి జరిగేలాగా మనం కోరుకోవాలి. ఇంకా నేను ముగ్గు అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మా వారైతే తోరణం వాకంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఉగాది అంటే ముఖ్యంగా గుర్తొచ్చేదే మనకి ఉగాది పచ్చడి. ఈరోజు ఉగాది పచ్చడి ఎంతో ఇష్టంగా, నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా సరే. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం కదండి. జీవితంలో ఎన్నో అనుభవాలని అనుభవిస్తూ ఉంటాము. ఆ జీవితంలో జరిగే వివిధ అనుభవాలని ప్రతీకగానే ఈ ఉగాది పచ్చడిని చూపిస్తూ ఉంటారు. ఆ జీవితంలో అన్ని భావనలు చెప్పే భావమే ఈ పచ్చడిలో ఇమిడి ఉంటుంది. మనం పచ్చడికి వాడే ప్రతి ఒక్క పదార్థము ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. చూశారు కదా ఇంటికి ఎంత అందంగా అనిపిస్తుందో. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే అక్కడ పాదాలు వేసుకొని గడపకు ఒక పువ్వు సమర్పిస్తే చాలు ఎంత అందంగా ఉంటుందో ఇల్లు అనేది. ఆ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఉగాది పచ్చడికైతే ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. మా వారు వేప పూత అదంతా శుభ్రం చేసేస్తున్నారనమాట. పండగ అన్నప్పుడు చాలా చాలా పనులు ఉంటాయి. ఇంట్లో అందరూ సహకరిస్తేనే పనులు అనేవి తొందరగా ఫినిష్ అవుతాయి కదా. సో ఇక్కడైతే ఆ ప్రక్రియ జరుగుతూ ఉందన్నమాట. ముందుగా వేపాకు పూత, అలాగే మనం బెల్లము, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారము, ఇలా షడ్రుచుల సమ్మేళనమే కదా మరి ఉగాది పచ్చడి అంటే. సో వాటికన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. మీలో ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకో నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే చిన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి అంటే, ఉగాది వస్తుందంటేనే మెయిన్ పచ్చడి కోసం ఎదురు చూస్తాను అనమాట. అందరూ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలాగా తీసుకుంటారేమో నాకు తెలియదు. నేనైతే ఆ రోజు
కొంచెం ఎక్కువే చేసుకొని ఏదో స్వీట్ తిన్నట్టు కొంచెంగా తింటూ ఉంటానన్నమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. దీనికోసం ఎదురు చూస్తాను. అందులో మా ఇంట్లో మా మదర్ నా చేతే ఉగాది పచ్చడి చేయిస్తూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్. సో ఆ ఇదితో ఏమో తెలీదు, ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుందిలేండి, చెప్తున్నానమాట. ఇంకా ఉగాదిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాతో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఉగాది రోజు స్వామి నైవేద్యాలు పొంగలి, పులిహోర అలాంటివన్నీ చేసుకొని స్వామికి చక్కగా పూజ చేసుకొని నైవేద్యాలు అవి సమర్పించుకుంటాం కదా. అలాగే కొత్త వ్యాపారాలను కూడా ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఉగాది పచ్చడికి వచ్చేస్తే అన్నీ రెడీ చేసుకున్నాను. వీటిలో షడ్రుచుల సమ్మేళనంలో మనం బెల్లం అంటే తీపి, ఇది ఆనందానికి ప్రతీకగా తీసుకుంటాము. ఉప్పు జీవితంలో ఉత్సాహం, ఇది రుచికి సంకేతంగా తీసుకుంటాము. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. అలాగే చింతపండు అనేది పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను గుర్తు చేస్తుంది. అలాగే పచ్చి మామిడి ముక్కలు కొత్తగా వచ్చి వగరుగా ఉంటాయి, కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది ప్రతీకగా ఉంటుంది. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి ఇది ప్రతీకగా నిలబడుతుందన్నమాట. ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని మనం ఈ ఉగాది రోజు తీసుకొని జీవితంలో కూడా ఈ షడ్రుచులన్నిటిని ఒకే విధంగా మనం స్వీకరించాలని చెప్పి గుర్తు చేసేదే ఉగాది. ఉగాది ప్రత్యేకత, ఈ ఉగాది పచ్చడిలో ఉన్న భావం, పరమార్థం. ఖచ్చితంగా ఈ రోజుని ఉగాది పచ్చడి ప్రతి దేవాలయాల్లో అలాగే ప్రతి ఇంట్లో తీసుకుంటారనమాట. ఫస్ట్ ఇది తిన్నాకే మిగతా ఏదైనా పదార్థాన్ని సేవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మొదటిగా పండగ అంటేనే పాలు పొంగించడం కదా. ఇంట్లో అయితే ఈరోజు ఇంకా బెల్లం పాయసం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. చక్కగా పాలు కాగబెట్టేసి బెల్లం పాయసాన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ముందుగా స్టవ్ వెలిగించేసి పాలు పొంగిచ్చి దానిలోనే బియ్యము అవి వేసాను అనమాట. పాయసం అయితే చాలా బాగా వచ్చింది, చాలా కమ్మగా టేస్టీగా వచ్చిందనమాట. ఏదైనా భక్తితో చేస్తే అంతే కదా, చక్కగా వచ్చేస్తుంది. బాగుంది. ఆర్గానిక్ బెల్లంనే యూస్ చేస్తాను ఎక్కువ నేను. సో అందుకే కలర్ అలా ఉంటుందన్నమాట ఆర్గానిక్ బెల్లం అయ్యేసరికి. చాలా టేస్టీగా ఉంది. తర్వాత పొంగలి అది ప్రిపేర్ అవుతూ ఉంటే పక్కనే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. అంతే కదా, పొంగల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఎక్కువ జీడిపప్పుని లైక్ చేస్తారు కాబట్టి నేను వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కిస్మిస్ అవి తక్కువే వేసేసుకుంటాను అనమాట. ఇంకా మీ ఇంట్లో ఉగాదికి ఏమేమి రెసిపీస్ చేసుకున్నారు? ఉగాది పచ్చడి అయితే బాగా తినేసారా? మీరు కూడా కొత్త బట్టలు అవి కొనేసుకున్నారా? చాలామంది కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కోరండి. ఈ పండగకి పెద్దల పండగ అని చెప్పేసి పెద్దవాళ్ళకి బట్టలు కూడా పెట్టుకుంటారు కదా కొన్ని ప్రాంతాల వాళ్ళైతే. సో ఈ విధంగా అయితే పొంగలి ప్రిపేర్ అవుతుంది. ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా స్వీట్ అంటే ఖచ్చితంగా యాలుకని యాడ్ చేసి ఆ టేస్టే ఎన్హాన్స్ అయ్యి ఎంతో కమ్మగా అనిపిస్తూ ఉంటుందో. ఇంకా లాస్ట్కి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎమ్మి బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చేది మనకి మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆ రోజు. ఇంకా దానికి కావాల్సిన మిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ముందుగా మిర్చి కట్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకుంటే ఇంకా పులిహోర చేయడం అయితే ఈజీ కదా. సో అదే ఇక్కడ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. ఈ ఉగాది గురించి నాకు తెలిసిన చిన్న కథనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ విషయమైనా షేర్ చేసుకోవడం వల్ల అది నలుగురికి ఉపయోగపడుతుంది. సో నేను అందుకే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోముకుని అనే రాక్షసుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించినందువల్ల ఆ శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకుంటారు అనే ఆనవాయితీగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా కూడా మనం ఉగాదిని చేసుకుంటామని చెప్పి అంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగని ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, మన తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉగాది పండుగ రోజే కదా మనకి ఇప్పటిదాకా
జరిగిన శిశిర ఋతువుల్లో ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారిపోతాయి. ఈ వసంత ఋతువులో కొత్త కొత్త ఆకులు చిగుళ్ళతో అందంగా మారిపోతున్న ప్రకృతి అనేది. ఈ సమయంలో ఇలా ఈ చెట్లు చిగుళ్ళు ఇస్తూ చూసే సమయంలో మనం ఉగాదినైతే పండగనైతే చేసుకుంటూ ఉంటుంటాం కదా. అలాగే మన జీవితంలో కూడా కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంటాయి. అవి మంచిగా ఉండి బ్రైట్ ఫ్యూచర్స్ ఉండాలని ఈ ఉగాది పండుగనైతే జరుపుకుంటూ ఉంటాము. అన్నీ కాలానుగుణంగా మనకే ఆ అదృష్టం అయితే దక్కింది కదండి. కాలానుగుణంగా చేసుకునే పండుగలు అనేవి. ఇంకా ఇక్కడైతే మామిడికాయ పులిహోరకి రెడీ చేసేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి ఆయిల్ అది వేసేసుకున్నాక కొంచెం పోపు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసేసుకున్నాక దానిలోకి పల్లీలు అవన్నీ యాడ్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతే పులిహోర అనేది టేస్టీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పల్లీలు అవన్నీ బాగా వేగిపోయినాక దానిలోకి ముందుగా మామిడికాయని తురిమి పెట్టేసుకున్నాను. ఆ తురిమిన మామిడికాయని దీనిలో వేసేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత దానిలోకి తగినంత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసేసుకొని మనకి ఆల్రెడీ బాయిల్ అయిన రైస్ని వేసేసి బాగా కలిపేస్తే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ సీజన్లోనే దొరికే మామిడికాయని ఎన్నో విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ పండుగ రోజు పర్టికులర్గా మామిడికాయతో పులిహోర కంపల్సరీగా చేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ బాగుంటుంది కదా. అందుకే ఈ సమయంలో వచ్చే మామిడికాయలు కొంచెం వగరుగా కొంచెం పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మామిడికాయని ఎన్నో విధాలుగా యూజ్ చేసుకుంటుంటారు. పచ్చళ్ళు, జామ్స్, అలాగే పులిహోరలని చాలా చాలా విధాలుగా యూజ్ చేసుకుంటారనమాట వాళ్ళ తగ్గ రీతిలో. ఈ పర్టికులర్ టైంలో కొత్తిమీర అది యాడ్ చేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంది మామిడికాయ పులిహోర అయితే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసే ఉంటారు. ఇంకా ఆ తర్వాత అయితే వడలైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. 1 బై 1 పని చేసుకుంటేనే కదండి పండగ రోజు పనులన్నీ పూర్తిగా అయిపోయేది. ఇంకా ఈ విధంగా అయితే 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా పనులన్నీ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నట్టే ఉంటాయి. ఒకళ్ళం చేసుకోవాలి కాబట్టి. సో ఇంకా అదంతా క్లియర్ అయిపోయినాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అది వేసేసుకున్నాను. వడలు వేసుకుందామని చెప్పేసి ఇంకా వడలకైతే ముందే 1 అవర్ ముందే పప్పు అవి నానబెట్టేసేసుకొని పచ్చిమిర్చి, అల్లము అలాగే జీరా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ అదే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. గారెపిండిని ప్రిపేర్ చేసేసుకొని ముందుగా ఇంకా గారెలు వేసేసుకుందామని ఆయిల్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. గారెలు ఎంతమందికి ఇష్టము? మా పిల్లలైతే కొంచెం బలవంతం చేస్తే తింటారు తప్ప మ్యాక్సిమము అంతే కదండి. ఇంట్లో పిల్లలు హెల్తీగా తినాలంటేనే వాళ్ళకి ఎంత కష్టమో. సో ఇంకా ఆయిల్ అయితే వేడైందో లేదో అనేది చూసేస్తున్నాను అనమాట. ఇంకా గబగబా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వడపిండి. కొంచెం ఇక్కడ మీకు ఒక టిప్పుని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి వడ వేయాలంటే రౌండ్ రాదు కదా. పైగా పఫీగా కూడా రాదు. ఏదో వేస్తారులేండి. దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే ముందుగా మనము గారెపిండి తీసుకునేటప్పుడు కొంచెం పచ్చి పాలని మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం అనుకోండి. ఆ పాలని అలా రబ్ చేసేసి మనం తీసుకున్న కవర్ మీద జస్ట్ అలా రౌండ్ చేసేసి వేస్తే చాలా రౌండ్గా వస్తాయండి. అలాగే పఫీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పక్కన పాలవి తీసుకున్నా చూడండి. అలా కొంచెం పెట్టేసేసి అనేస్తే చాలు, చాలా నీట్గా వచ్చేస్తుంది. గారె కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చాలామంది హ్యాండ్లోనే అనేసి వేసేస్తారు. నిజంగా ఆ టెక్నిక్స్ సూపర్ కదండి. చాలా టెక్నికల్గా వేస్తూ ఉంటారు, చేతుల్లోనే అద్దేస్తూ ఉంటారు. బట్ నాకు అట్లా రాదు. సో ఇలా వేసేస్తున్నాను. ఇంకా 1 బై 1 వేస్తూ ఉంటుంటే ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇంకా కిడ్స్కి ఇంకా పండగ రోజు సపరేట్గా టిఫిన్స్ అవన్నీ అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ వడలే వాళ్ళకి టిఫిన్స్గా ఇద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
బాగుందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఒకసారి చూపిమ్మాయినా తినేసేయండి అయితే. సరే. ఇంకా చూసారు కదా, వాళ్ళకైతే వడలు ఇచ్చేసానమాట, కొంచెం పల్లి చట్నీ వేసేసి. ఇంకా పిల్లలకి మార్నింగ్ లేచిన కాడి నుంచి హాలిడే అంటే ఇంకా టీవీ. సో వాళ్ళైతే చక్కగా రెడీ అయిపోయారు. ఆ తర్వాత టీవీ పెట్టేసుకొని చూస్తుంటే వేడివేడిగా రెడీగా వడలు చేసేసి ఇచ్చేసాను. ఈ విధంగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇంకా తర్వాత పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. చక్కగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక పూజ దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా ముందుగా భగవంతుడికి ఏకహారతితో దీపారాధన అది వెలిగించుకున్నాక పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. పూజకి అటువైపు ఇటువైపు శంకు చక్రాలతో దీపాలు వెలిగించుకుంటే పూజ గది చూస్తుంటేనే ఎంతో బాగుంది. చాలా బాగా అనిపించింది నాకైతే పూజ గది. ఏదైనా అలంకరణ చేసుకుంటే దాని అందమే వేరు. ఒక మనిషికైనా, ఒక వస్తువుకైనా, ఒక దేవుడికైనా, ఏదైనా అంతే కదండి. ఏదైనా అలంకరణలోనే ఉంటుంది. ఇలా 2 దీపాలు వెలిగించుకోవడం వల్ల పూజ గది అయితే ఇంకా అద్భుతంగా అనిపించినట్టు ఉంటుంది. ముందుగా గణపతికి పూజ చేసేసుకున్నాక ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ విష్ణుమూర్తికి చక్కగా తులసితో అష్టోత్తరాన్ని అయితే చేసుకున్నాను అనమాట. ఈ పండగలో విష్ణుమూర్తిని ప్రీత్యర్థమే మనం చేసుకుంటాం. ఆ రోజు ఇంకా ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. సూర్యాష్టకం, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రము ఇలాంటివి చదవడం వల్ల ఇంకా మంచిది అని చెప్పేసి అంటుంటారు కదా. ఇంకిక్కడ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు అవి చదివేసుకుంటున్నాను. విష్ణు సహస్రనామం చదవడం వల్ల చాలా మంచిది అని చెప్పి అన్నది అమ్మ. అందుకే విష్ణు సహస్రనామాన్ని అయితే చదివేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద పూజ అంటే చక్కగా కొబ్బరికాయని దేవుడికి సమర్పించడం. ఇక్కడ ఉంటుందండి మా ఇంట్లో ఒక ప్రహసనం, నేనంటే నేను, నేనంటే నేను అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా పెద్దవాడు మా కౌశి నేనే కొట్టాలి అన్నందువల్ల ఇంకా వాడికే ఇచ్చేసానమాట. ఇంకా వాడే కొడతా అన్నాడు. పిల్లలు నవ్వుతూ ఉంటే అదే సంతోషం. అందుకే కదా ఏమైంది ఎవరు కొడితే అన్నట్టుగా వాడికే ఇచ్చేసానమాట. చక్కగా కొబ్బరికాయనైతే స్వామికి సమర్పించేసాము. ఇంకా తర్వాత చేసిన నైవేద్యం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, గారెలు అలాగే పులిహోర, ఇంకా అవన్నీ దేవుడి దగ్గర అయితే సమర్పించేశాను. అలాగే ముందుగా ఉగాది పచ్చడి, ఆ తర్వాత పానకం, వడపప్పు ఇలా ఇంకా చేసుకోవచ్చు, ఎవరి ఓపిక వాళ్ళదనుకోండి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పసుపు, కుంకుమ, చీర, గాజులు అవన్నీ సమర్పించుకున్నాను అనమాట. ఈ విధంగా మా నా పూజనైతే అందంగా నా ఇష్ట ప్రకారంగా నాకు నచ్చినట్టుగా జరుపుకున్నానమాట. నా తృప్తిగా అంతే. ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని భగవంతుడే మనకి నిర్ణయించలేదు కదా.
మనముగా మన మనస్ఫూర్తిగా మన ఇష్ట ప్రకారంగా చేసుకుంటాము. అది భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుడి మీద శ్రద్ధ అనేది ముఖ్యం కానీ ఎలా చేసుకున్నాము అనేది ముఖ్యం కాదు. ఎన్ని వంటలు చేసుకున్నా అవన్నీ మనం తినేవే కదా, స్వామికి నైవేద్యంగా సమర్పించినా కూడా. సో మన ఓపికను బట్టి చేసుకోవడమే. ఎక్కువ హంగామా చేసేసుకొని ఓపిక లేక తర్వాత పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో చేశాము అన్న భావన కాకుండా తక్కువే చేసుకున్న మనస్ఫూర్తిగా స్వామికి సమర్పించుకుంటూనే ఆ ఆనందమే వేరనమాట. ఇంకా తర్వాత చేసిన నైవేద్యాలన్నీ స్వామికి సమర్పించేసి స్వామివారికి మంగళహారతి నీరాజనాలు అయితే సమర్పించుకున్నాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేసాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజగతుకదేహాయ చారుమంగళం దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ చావజాతగురువరాయ సర్వమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రననాయ అండజాతవాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభమంగళం రామదాసమృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. ఇంకా ఇక్కడైతే నాకు వచ్చిన ఒక్క మంగళహారతి పాటనైతే షేర్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన మంగళహారతి పాట, ఎక్కువ పాడుతూ ఉంటుంటాను ఇదే పాటని. ఇంకా ఆ తర్వాత చక్కగా స్వామికి మంగళహారతి అవన్నీ ఇచ్చాక మనం కూడా ఆ మంగళహారతిని స్వీకరించుకుని తర్వాత పిల్లల్ని కూడా హారతి అవి తీసుకొని స్వామి దగ్గర నమస్కారం చేసుకోమని చెప్పాను. పిల్లలు చక్కగా అదే చేస్తూ ఉన్నారనమాట. ఉగాది రోజున ఎంతో ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా అయినా ఎంతో మనసుకు ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. చాలా హాయిగా అనిపించింది అనమాట ప్రశాంతంగా చేసుకోవడము. ఇంకా ఆ తర్వాత ఉగాది పచ్చడిని అయితే సేవించాను. ఉగాది పచ్చడిని మనము ఒక మంత్రంతో అయితే సేవిస్తాం కదా, శతయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం అని ఈ మంచి మంత్రాన్ని చదువుకొని ఈ ఉగాది పచ్చడిని అయితే సేవిస్తాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం అన్నమాట. ఈ విధంగా అయితే మా ఇంటి ఉగాదిని జరుపుకున్నాం. ఎలా ఉందనేది కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. నా పాట ఎలా ఉన్నది కూడా చెప్పడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.